హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకి ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ముందుగా ఐడి క్రియేట్ చేసుకోవాలి అంటే కంపల్సరీగా మనకి ఏంటంటే ఒక క్రిప్టో వ్యాలెట్ అనేది ఒకటి కంపల్సరీగా ఉండాలన్నమాట. ఓకేనా? కంపల్సరీగా క్రిప్టో వ్యాలెట్ అనేది కంపల్సరీగా ఒకటి మనకు ఉండాలి. ఆ క్రిప్టో వాలెట్ని మనం ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇండియన్ కంపెనీ అయినప్పుడు మనకి ఏంటంటే మనకి బ్యాంక్స్ అనేది ఎలా ఉంటాయో, బ్యాంక్స్ అంటే ఆంధ్ర బ్యాంక్ కావచ్చు, స్టేట్ బ్యాంక్ కావచ్చు, కోటక్ బ్యాంక్ కావచ్చు, కెనరా బ్యాంక్ కావచ్చు, ఇలా మనకి ఐఎన్ఆర్లో వర్క్ చేస్తున్నప్పుడు మనకి బ్యాంక్ విత్డ్రాల్ అనేది ఉంటుంది అనమాట. దాని గురించి ఏంటంటే మనకి ఇక్కడ ఐఎన్ఆర్లో వర్క్ చేస్తే మనకి బ్యాంక్స్ ఎలా ఉంటాయో, క్రిప్టో భాషలో వచ్చే క్రిప్టో వ్యాలెట్ అని చెప్పి అంటాం అనమాట. ఓకేనా? మనకి ఏంటంటే ఈ go.yu లైఫ్ కంపెనీలో మనం ఫస్ట్ మనం ఐడి క్రియేట్ చేసుకునే ముందే మనం ఏంటంటే ఒక వాలెట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అది క్రిప్టో వాలెట్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఆ క్రిప్టో వాలెట్కి వచ్చేసరికి ఏంటంటే ఇంటర్నేషనల్లో మనకి వర్క్ అవుతాయి కాబట్టి ఇంటర్నేషనల్ వాలెట్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి ఉంటుంది. అది ఏంటంటే సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉంటాయి అనమాట. ఓకేనా? సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటాయి. మనకి ఇక్కడ ఏంటంటే కరెక్ట్గా మనం వీటిని ఎలా యూజ్ చేసుకోవాలో అదే విధంగా మనం యూజ్ చేసుకున్నట్టయితే ఎక్కడ మిస్టేక్ జరగకుండా అందంగా నీట్గా ఉంటాయి అనమాట. ఇందులో ఏంటంటే మనం ఇక్కడ టోకెన్ పాకెట్ వాడుకోవచ్చు, అలాగే ట్రస్ట్ వాలెట్ వాడుకోవచ్చు, లేదంటే మెటామాస్క్ వాడుకోవచ్చు, లేదంటే పేపాల్ చెప్పి ఇంకోటి ఉంటుంది, అది వాడుకోవచ్చు. ఇక ఏది వాడుకున్నా కూడా మీకు ఏంటంటే ఇందులో సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుందన్నమాట. ఇందులో ఏంటంటే కొన్ని వాలెట్లు ఏంటంటే మనం ఆ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనేది కొన్ని వాలెట్లో మనం కొంచెం ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మనం నార్మల్గా మనం పే చేసేదంటే తక్కువ ఛార్జెస్, కొంచెం తక్కువ పడేది ఏంటంటే ఫస్ట్ 100% ముందు చెప్పుకోవాల్సింది టోకెన్ పాకెట్ అనమాట. ఓకేనా? ఈ టోకెన్ పాకెట్ వాలెట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా మనం ప్లే స్టోర్కి వెళ్దాం. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో టోకెన్ పాకెట్ అని టైప్ చేయండి. టోకెన్ పాకెట్ ఈ విధంగా మనం టైప్ చేయగానే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది, టోకెన్ పాకెట్. ఓకేనా? ఈ విధంగా వచ్చిన తర్వాత నాకు ఏంటంటే ఆల్రెడీ నాకు టోకెన్ పాకెట్ వాలెట్ యాప్ అనేది నాకు ఉంది కాబట్టి నాకు ఏంటంటే ఈ విధంగా మాకు రావడం జరుగుతుంది. ఒకవేళ లేని వాళ్ళకి ఏంటంటే ఈ విధంగా వచ్చిన తర్వాత డౌన్లోడ్ చేసుకునేసిన తర్వాత అప్పుడు మీరు ఓపెన్ టైప్ చేయండి. నేను ఏంటంటే ఈ విధంగా నాకు వచ్చింది కాబట్టి ఆల్రెడీ నాకు ఉంది కాబట్టి నేను ఓపెన్ టైప్ చేస్తున్నాను. ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మీకు లెఫ్ట్ సైడ్ లో మీకు 3 డాట్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఆ లెఫ్ట్ సైడ్ లో 3 డాట్స్ ని ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏంటంటే బిట్ కాయిన్ అని చెప్పి చూపిస్తుంది, బీటీసీ కాయిన్ అని చెప్పి చూపిస్తుంది కదా. ఈ బీటీసీ కాయిన్ అన్న కాడ మీరు ఏంటంటే ఇక్కడ రైట్ సైడ్ లో మీకు ఒక ప్లస్ సింబల్ అనేది చూపిస్తుంది చూడండి. ప్లస్ సింబల్ అనేది, ఈ ప్లస్ సింబల్ టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఈ విధంగా మీకు క్రియేట్ వాలెట్ అని చూపిస్తుంది కదా, క్రియేట్ వాలెట్ టచ్ చేయండి. క్రియేట్ వాలెట్ టచ్ చేసిన తర్వాత మళ్ళీ పైన క్రియేట్ వాలెట్ అని చెప్పి చూపిస్తుంది కదా, క్రియేట్ వాలెట్ అనేది టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏంటంటే బీటీసీ 1 అని చెప్పి చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? అలాగే దాని కింద ఏంటంటే సెట్ పాస్వర్డ్ అని చెప్పి చూపిస్తుంది చూడండి. సెట్ పాస్వర్డ్ అన్న కూడా మీకు పాస్వర్డ్ అనేది ఒకటి మీరు సెట్ చేసుకోండి పాస్వర్డ్ అనేది. నేనేంటంటే మీకు టెంపరీగా మీకు చూపించడం కోసం అని చెప్పి నేను ఒక ఈజీ పాస్వర్డ్ టైప్ చేస్తున్నాను. మీరేంటంటే పాస్వర్డ్ అనేది చాలా టఫ్గా పెట్టుకోవాలి. అందులో ఏంటంటే బిగ్ లెటర్స్ ఉండాలి, క్యాపిటల్ లెటర్స్ ఉండాలి, నెంబర్స్ ఉండాలి. మొత్తం మీద 8 లెటర్స్ వచ్చేలాగా మీరు అక్కడ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోండి. ఈ పాస్వర్డ్ మీరు ఎవరికి కూడా షేర్ చేయకూడదు అనమాట. ఓకేనా? ఆ పాస్వర్డ్ నేను సెట్ చేస్తున్నాను. ఇదేంటంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఏంటంటే స్క్రీన్ షాట్ ఈ వాలెట్ క్రియేట్ చేసిందని చెప్పి కూడా మనకి స్క్రీన్ షాట్ రాదు. అలాగే మనం ఒకవేళ ఎవరైనా సరే సపోజ్ నేను రికార్డ్ చేస్తున్నా సరే రికార్డ్ అవుతుంది అనమాట. అక్కడ ఏంటంటే మీకు బ్లాక్ లో బ్లర్ గా చూపిస్తుంది, నా వాయిస్ మాత్రం మీకు వినిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే బ్లర్ గా చూపించడం వల్ల స్క్రీన్ షాట్ రాదు. ఏంటంటే ఈ వాలెట్లన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటాయి కాబట్టి వేరే వాళ్ళకి కూడా మనం ఇందులో చేసి ప్రాసెస్లు అవి కూడా బయట వాళ్ళకి తెలియకూడదని ఏంటంటే బ్లర్ గా చూపిస్తుంది అనమాట. దాని గురించి వాయిస్ మాత్రం వస్తుంది. సపోజ్ మీకు అర్థం కాలేదంటే మళ్ళీ ఒకసారి దాన్ని రిపీట్ చేసి మళ్ళీ ఒకసారి చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇక్కడ ఏంటంటే నేను పాస్వర్డ్ అనేది సెట్ చేస్తున్నాను, మీ పాస్వర్డ్ మీరు సెట్ చేయండి.
ఓకేనా. అదే విధంగా మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ అడుగుతుంది. కన్ఫర్మ్ పాస్వర్డ్ పైన ఏదైతే ఇచ్చారో అదే పాస్వర్డ్ మళ్ళీ ఇక్కడ ఇచ్చేసండి. నేను ఏంటంటే మీకు చూపించడం కోసం అని చెప్పి 1 2 3 4 5 6 7 కొడుతున్నాను. ఇదేంటో ఒక డమ్మీ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను అనమాట మీకు చూపించడం కోసమని. ఓకేనా. ఇక్కడ కింద ఏంటంటే బాక్స్ చూపిస్తుంది కదా, రౌండ్ కలర్ ఒక డబ్బాలాగా, అందులో టిక్ కొట్టండి. టిక్ కొట్టి క్రియేట్ వాలెట్ కొట్టండి. ఓకేనా. క్రియేట్ వాలెట్ కొట్టిన తర్వాత మీకు ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. కింద ఏంటంటే అండర్స్టూడ్ అని చూపిస్తుంది, అండర్స్టూడ్ అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఏంటంటే ఇక్కడ 3 బాక్సులు రావడం జరిగింది చూడండి. రైట్ సైడ్ లో మీకు 3 బాక్సులు రావడం జరిగింది. ఆ 3 బాక్సులు ఎలా టచ్ చేయండి, టిక్ అవుతాయి. 3 అట్లు టిక్ కొట్టండి. టిక్ కొట్టిన తర్వాత కింద బ్లూ కలర్ లో జనరల్ అని చెప్పి చూపిస్తుంది కదండి, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏంటంటే మధ్యలో మీకు ఒక కెమెరా సింబల్ చూపిస్తుంది చూడండి. ఆ కెమెరా సింబల్ ని ఒకసారి మీరు టచ్ చేయండి. ఈ కెమెరా సింబల్ మీరు టచ్ చేయగానే మీకు ఏంటంటే ఒక 12 కీవర్డ్స్ అంటే 12 కీవర్డ్స్ అనేది మీకు ఇక్కడ రావడం జరిగింది అనమాట. ఓకేనా. ఈ 12 కీవర్డ్స్ కూడా మీకు ఏంటంటే ఈ మీరు క్రియేట్ చేసుకోబోతున్న ఈ వాలెట్ కి ఇదే పాస్వర్డ్ అనమాట. ఓకేనా. సపోజ్ మీరు ఎప్పుడైనా సరే ఎక్కువ డబ్బులు సంపాదించుకొని మీరు ఆ వాలెట్ లో దాచిపెట్టుకున్న తర్వాత మీరు ఆ వాలెట్ లో ఉన్న మనీని మీరు విత్డ్రా చేసుకోవాలన్నా, లేదంటే వేరే వాళ్ళకి ఎవరికైనా పంపించాలన్నా, మీరు ఈ వాలెట్ని ఈ కీవర్డ్స్ మాత్రం చాలా సేఫ్గా భద్రంగా దాచుకోవాలి. ఈ కీవర్డ్స్ని ఎవరికి కూడా షేర్ చేయకూడదు. షేర్ చేసుకోకుండా భద్రంగా దాచుకోవాలి. ప్రింట్అవుట్ తీసుకునేసి దాన్ని జిరాక్స్ తీసుకునేసి భద్రంగా దాచుకోవాలి. ఇది ఎందుకు చెప్తున్నామంటే మీరు ఎంత అమౌంట్ మీరు ఇందులో సంపాదించుకున్నా కూడా మీకు ఏంటంటే ఇక్కడే ఉంటుంది అనమాట, ఈ వాలెట్లోనే ఉంటుంది అనమాట. ఈ బిట్ కాయిన్ వాలెట్లోనే ఉంటుంది కాబట్టి ఆ వాలెట్ ఓపెన్ చేసుకోవాలంటే మీకు 12 కీవర్డ్స్ కావాలి. కాబట్టి ఈ 12 కీవర్డ్స్ వేరే వాళ్ళకి ఎవరికైనా సరే మీరు షేర్ చేసిన, ఈ 12 కీవర్డ్స్ వేరే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఏంటంటే ఆ వాలెట్లో ఉన్న మనీ అనేది అంతా కూడా వాళ్ళు తీసుకునే అవకాశం అనేది ఉంటుంది అనమాట. దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ఈ 12 కీవర్డ్స్ కూడా ఎవరికి షేర్ చేయకూడదు అనమాట. ఓకేనా. అదేవిధంగా కింద కాపీ రివర్డ్స్ అని చెప్తుంది కదా, ఆ కాపీ రివర్డ్ని టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఏంటంటే లెఫ్ట్ సైడ్లో 3 బాక్సులు కనిపిస్తాయి. 3 బాక్సులు టిక్ కొట్టండి. ఓకేనా. టిక్ కొట్టి కన్ఫర్మ్ కొట్టండి. కన్ఫర్మ్ కొట్టిన తర్వాత మీరు అక్కడ కాపీ చేసిన 12 కీవర్డ్స్ కూడా కాపీ అయిపోతాయి అనమాట. ఈ కాపీ అయిపోయిన తర్వాత మీరు ఏంటంటే మళ్ళీ వీటిని ఏంటంటే మీరు సొంత వాళ్ళు వాట్సాప్ ఏదో ఉందో వాట్సాప్ కానీ, లేదంటే సొంత వాళ్ళది మీ బంధువులది ఎవరిదైనా టెలిగ్రామ్ కానీ ఉంటే అందులో మీరు ఏంటంటే కాపీ చేసుకోండి, అందులో దానికి పంపించుకోండి. వాట్సాప్ కానీ లేదంటే టెలిగ్రామ్ కానీ ఏదో దానికి పంపించుకున్న తర్వాత కింద మళ్ళీ మీకు ఏంటంటే బ్లూ కలర్లో మీకు కంప్లీట్ బ్యాకప్ వెరిఫై నౌ అని చెప్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఓకేనా. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎంటీ బాక్సులు అనేది పైన 12 ఎంటీ బాక్సులు రావడం జరిగింది. అదేవిధంగా కింద 12 కీవర్డ్స్ కూడా మీకు అక్కడ ఏవైతే పంపించుకున్నారో అది ఇక్కడ మీకు ఆర్డర్ రూపంలో రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఆర్డర్ రూపంలో జరుగుతుంది. మీరు ఏ వాట్సాప్లోకి అయితే మీరు పంపించుకున్నారో, లేదంటే ఏ టెలిగ్రామ్లోకి అయితే మీరు పంపించుకున్నారో అక్కడ చూసి ఇక్కడ ఏంటంటే ఈవెన్గా మీరు ఆర్డర్లో పెట్టాలన్నమాట. 1 2 3 4 5 ఆర్డర్లో మీకు అక్కడ ఫస్ట్ 1లో ఏముంది, 2లో ఏముంది, 3లో ఏముంది, 4లో ఏముంది, 5లో ఏముంది అక్కడ కరెక్ట్గా చూసుకునేసి ఎక్కడ మిస్టేక్లు రాకుండా ఆర్డర్ ప్రకారంగా మీరు ఇక్కడ సెట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఒకటి సెట్ చేసి ఇస్తాను మీకు. ఇక్కడ నాకు ఫస్ట్ వచ్చేటికి ఏముందంటే టూల్ అని ఉందంట, TOOL టూల్ అని చెప్తుంది. నేను దాన్ని టచ్ చేస్తున్నాను. ఓన్లీ జస్ట్ దాని మీద మీరు టచ్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు అక్కడ అయిపోతుంది అనమాట. మీరు టైప్ చేయాల్సిన అవసరం ఏం లేదు. మీరు జస్ట్ మీరు ఇక్కడ ఏ వార్డ్ అయితే ఉందో వాడు మీరు కనిపిస్తుంది ఆర్డర్లో ఏదైతే ఉందో దాన్ని మీరు ఎలా టైప్ చేశారంటే ఆటోమేటిక్గా దాన్ని ఎలా మీరు టచ్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు వెళ్ళిపోతుంది అనమాట. రెండోది వచ్చేటప్పటికి నాకు హిస్టరీ అని చెప్తుంది, అది క్లిక్ చేశాను. దాని మీద టచ్ చేస్తే సరిపోద్ది అనమాట మీకు. ఓకేనా. తర్వాత టవర్. ఓకే. ఏంటంటే ఈ విధంగా మీరు టైప్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఫుల్ టైప్ చేస్తున్నాను మొత్తం. ఈ విధంగా మొత్తం అన్ని కూడా మీకు కరెక్ట్గా ఆర్డర్ ప్రకారంలో టైప్ చేసుకుంటాం. ఓకేనా. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ కొట్టండి. ఓకేనా. కన్ఫర్మ్ కొట్టిన తర్వాత మీకు ఇక్కడ ఈ విధంగా మీకు బిట్ కాయిన్ వాలెట్ అనేది ఈ విధంగా క్రియేట్ అవుతుంది అనమాట. ఓకేనా. ఈ విధంగా బిట్ కాయిన్ వాలెట్ అనేది క్రియేట్ అవుతుంది. మీరు ఇక్కడ మళ్ళీ మీకు లెఫ్ట్ సైడ్ లో 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ క్లిక్ చేసుకునేసి ఇక్కడ చూసుకోవచ్చు. నేను క్రియేట్ చేసిన బిట్ కాయిన్ వాలెట్ అనేది ఇది అనమాట. ఓకేనా.
ఇదనమాట. ఓకేనా? దీన్ని ఏంటంటే మీరు ఒకసారి ఇలా టచ్ చేసుకోండి. ఇలా టచ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ బీటీసీ అని చెప్పి చూపిస్తుంది చూడండి. ఆ బీటీసీ అనేది మీ వాలెట్ అనమాట. దాన్ని ఒకసారి ఇలా టచ్ చేయండి. ఇలా టచ్ చేసిన తర్వాత మీకు ఏంటంటే ట్రాన్స్ఫర్ అండ్ రిసీవ్ అని చెప్పి చూపిస్తుంది కదండి. రిసీవ్ అని చెప్పి ఉంది కదా, మీకు బ్లూ కలర్లో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అడ్రస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఈ విధంగా మీకు అడ్రస్ అనేది రావడం జరుగుతుంది. ఇదంతా కూడా అడ్రస్ అనమాట. బిట్ కాయిన్ మీ వాలెట్ అడ్రస్ అనమాట ఇదంతా కూడా. ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీకు టైప్ అని చెప్పి చూపిస్తుంది చూడండి. ఇక్కడ మీకు టైప్ అని చెప్పి చూపిస్తుంది చూడండి. దాన్ని మీరు ఒకసారి ఇలా టచ్ చేయండి. మీకు ఇక్కడ జెండర్ అని చెప్పి చూపిస్తుంది చూడండి. జెండర్ మూడవది జెండర్ అని చెప్పి చూపిస్తుంది. ఆ జెండర్ క్లిక్ చేయండి. జెండర్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కాపీ అని చెప్పి చూపిస్తుంది చూడండి. ఇక్కడ కాపీ అని చెప్పి చూపిస్తుంది కదండి. అలా ఉంచేసి మీరు ఒక స్టెప్ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత సేమ్ ఇక్కడ మీకు ఇక్కడ కాపీ అని చెప్తుంది కదా, ఈ కాపీ అని చెప్తుంది కదా, ఈ కాపీని క్లిక్ చేయండి. మీకు ఆటోమేటిక్గా ఇక్కడ మీకు కాపీ అయిపోతుంది అనమాట. ఓకేనా? అయిపోయిన తర్వాత దాన్ని ఈ విధంగా మీరు కాపీ చేసి మీరు ఏ వాట్సాప్లో సేవ్ చేసి పెట్టుకోండి. సేవ్ చేసి పెట్టుకున్నట్టయితే మీకు బిట్ కాయిన్ వాలెట్ అనేది మీకు క్రియేట్ అయిపోయినట్టు లెక్క అనమాట. ఓకేనా? ఇదంతా కూడా ఒక స్టెప్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా వాలెట్ క్రియేట్ చేసుకోవాలి అంటే ఈ go.e1u లైఫ్లో జాయిన్ అవ్వాలనుకున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా వాలెట్ అనేది ఒకటి క్రియేట్ చేసుకునేసి మీరు ఏంటంటే దీన్ని ఈ బిట్ కాయిన్ అడ్రస్ అని అంటారన్నమాట. ఇదంతా కూడా మీకు బిట్ కాయిన్ అడ్రస్ అనమాట. ఇదంతా కూడా బిట్ కాయిన్ అడ్రస్. ఈ బిట్ కాయిన్ అడ్రస్ మీరు సేవ్ చేసి పెట్టుకోవాలన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ go.e1u లైఫ్లో జాయిన్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా చేయాల్సిన పని ఇదనమాట. బిట్ కాయిన్ వాలెట్ క్రియేట్ అయిన తర్వాత అప్పుడు మీరు ఎవరు రెఫరల్ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ రెఫరల్ లింక్ ఆల్మోస్ట్ మీరు తీసుకునేసి వాళ్ళు ఏంటంటే ఏ వాట్సాప్లోనో వాళ్ళు తీసుకునేసి అప్పుడు మీరు దాన్ని సేవ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే ఐడి రిజిస్ట్రేషన్ అనమాట. ఐడి రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఏంటంటే ఆల్మోస్ట్ నేను ఏంటంటే ఐడి రిజిస్ట్రేషన్ వల్ల అలాగే ఐడి యాక్టివేషన్ మొత్తం అంతా కలిపి ఒక వీడియోలో చేయడం వల్ల ఏంటంటే చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయారు అనమాట. దాని గురించి అంటే మళ్ళీ ఏంటంటే నేను మీకు సపరేట్గా మీకు చేసి చూపిస్తున్నాను అనమాట. నెక్స్ట్ వీడియోలో ఐడిని ఏ విధంగా యాక్టివ్ చేసుకోవాలనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకేనా? ఇదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నాకు షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.